గీ పట్నం రోడ్ల మీద బండి నడపాలంటేనే మస్తు బుగులైతదుల నాకైతే. ఒక్కొక్కరు రయ్యి రయ్యి పోతుంటే ఏడటక్కరైతుందోనని అసలు బండి ముట్ట నేనైతే. ఇక మా ఇంటాయనకు తీర్పాటం లేకుంటే బండి బుకింగ్ చేసుకొని పోతుంటా. కాకుంటే 3-4 తీర్ల యాప్లు ఉన్నాయి కాబట్టి ఒక్కోపరి అన్నిటిని చెక్ చేసి దేంట్లో తక్కువంటే దాన్నే వాడతా. నేనే కాదు చాలా మంది గిట్లనే చేస్తారు. కాకుంటే గిప్పటి సందిగా పరిస్థితి తప్పేటట్టే ఉన్నది. ఎట్లా అంటారా? అయితే చూడు ముచ్చటేందో. ఇదివరకు ఇంటి కాడ నుంచి ఎక్కడికి పోవాలన్నా ఆటో స్టాండ్ కో లేకుంటే బస్ స్టాండ్ కో పోదురు. కానీ టెక్నాలజీ జయ్యంగా ఇప్పుడు ఉన్న కాడనే ఉండి పల్క ఫోన్ లో ఆర్డర్ పెడితే చాలు ఇంటి ముంగట్కే బండ్లైనా ఆటోలైనా కార్లైనా ఎవైనా ఎక్కించకపోతున్నాయి. కాకుంటే మామూలు పల్క ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసిన వాళ్ళ కంటే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వాళ్ళకు ఎక్కువ ఛార్జీలు పడుతున్నాయట. అట్లనే ఒక్కో యాప్ లో ఒక్కో తీరు ఛార్జీలు ఉంటున్నాయి. ఇక ఐఫోన్ వాడేటోళ్ళు జర ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకు ఎక్కువ ఛార్జీలు చూపిస్తున్నాయట. పట్నంలో ఉన్న చాలా మందికి గీ ముచ్చట ఎరకై ఉంటది గాని ఎవ్వరు దీన్ని పట్టించుకోరు. ఏదో అప్పటి మందం ఏ యాప్ లో తక్కువ ధర ఉంటే దాంట్లోనే బుకింగ్ చేసుకొని పోతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఇట్లా వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారని బుకింగ్ చేసి మరీ నిరూపించిండ్రు. ఇక వీడియోలను సోషల్ మీడియాల సుతం పెట్టి గిదేం పద్ధతి, గిట్లా ఒక్కొక్కరి దగ్గరకెంచి ఒక్కో తీరు వసూలు చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని గరాని కత్తున్నారు. ఇక ఇదేదో పెద్ద కథనేనని గీ నడుమ ఒక పేరు పోయిన సంస్థ కూడా పరిశీలన చేస్తే అసలు ముచ్చట బయటపడ్డది. మామూలు ఫోన్ కంటే ఐఫోన్ ల 40-50% ఎక్కువ ధరనే పడుతున్నదనే ముచ్చట్ను ఆధారాలతో నట్టుగా బయట పెట్టేటాళ్లకు సెంటర్ సర్కార్ ఇప్పుడు ఆ కంపెనీల మీద చర్యలు తీసుకునే ఆలోచన చేసింది. ఒక్కటే సర్వీస్ కు 2 సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారని చాలా మంది ఫిర్యాదు చేసే వరకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సుతం విచారణ చేపట్టింది. దీంతోని ఇట్లా తీర్ల ఛార్జీలు వసూలు చేసుడేందని ఊబర్ ఓలా సంస్థలకు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. ఛార్జీల వసూలు దాని కోసానికి పాటిస్తున్న పద్ధతుల వివరాలను ఇయ్యాలని ఈ నోటీసుల్లో కోరింది. ఇక సంస్థలు పూర్తి వివరాలు ఇచ్చిందంటే అసలు ముచ్చటేందనేది బయటపడుతుంది. కాబట్టి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా అట్లనే కంపెనీలన్నీ ఒక్కటే తీరు పైసలు తీసుకునేటట్టు అన్ని కంపెనీలకు ఆర్డర్ ఎత్తదని అంటున్నారు. చూడాలి మరి సెంటర్ సర్కారు ఎసుంటి నిర్ణయం తీసుకుంటదో.